ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం కీర్తనల గ్రంథం 145వ అధ్యాయం 16వ వచనం. నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ కీర్తనల గ్రంథం 145వ అధ్యాయం 16వ వచనం కనుక మనం చూస్తే కీర్తనకారుడు అంటా ఉన్నాడు, అయ్యా నువ్వు నీ గుప్పిలు విప్పి ప్రతి జీవి యొక్క కోరికను తృప్తిపరుస్తావు అని. వాంట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ మనం అనుకుంటాం కదా, కోరిక మన అవసరతలకు మించి మనం అడిగేది కోరిక. ఇది ఖచ్చితము, ఇది లేకుండా నేను ఉండలేను అనేది మన యొక్క అవసరం. అవసరానికి మించి ఎక్స్ట్రా మనం కోరుకునేది కోరిక. వాక్యం చెప్తోంది, అయ్యా నువ్వు నీ గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుస్తావు కదా అని చెప్పని. చాలాసార్లు దేవుని చిత్తానికి మనల్ని మనం అప్పగించుకోవడం అంటే చాలా భయపడిపోతాం. బాబోయ్, ఏ గుడిదాన్ని, ఏ కుంటిదాన్ని, ఏ మోగదాన్ని తీసుకొచ్చేస్తాడో, ఇదే నా చిత్తం అంటాడేమో ఈ దేవుడు అని చెప్పని. దేవుని కంటే నాకే ఎక్కువ జ్ఞానం ఉంది, నేను అంతకంటే మంచిదాన్ని ఎన్నుకోగలను, అంతకంటే మంచి శ్రేష్టమైన చాయిస్ నాదే అయింది అని చాలాసార్లు అనుకుంటా ఉంటాం. కానీ వాక్యం చెప్తా ఉంది, మన దేవుడు మన ఆశను తృప్తిపరిచే దేవుడు. వాక్యం చెప్తుంది, ఆశ గల వాని ప్రాణమును ఆయన తృప్తిపరచుచున్నాడు అని చెప్పని. మన యొక్క ఆశనే అర్హతగా భావించి మన పక్షాన గొప్ప కార్యాలు చేసే దేవుణ్ణి మన దేవుడిగా కలిగి ఉన్నాం. చాలాసార్లు మన ఆశలు కోరికలు కలిగి ఉన్నప్పుడు చాలామంది మనల్ని ధృవీకరిస్తారు. నీ స్థాయికి మించి నువ్వు కోరుకుంటున్నావే, చాలా గొప్పగా ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయే, అసలు నువ్వేంటి, నీ స్తోమత ఏంటి, నువ్వేం కోరుకుంటున్నావు, నీకు అర్థమవుతుందా అని చాలామంది మాట్లాడవచ్చు. కానీ మనం ఆరాధన చేసే దేవుడు ప్రతి జీవి యొక్క కోరికను తృప్తిపరిచే దేవుడు అన్న పదం మీరు మర్చిపోవద్దు. తృప్తి అన్నది ఎప్పుడు వస్తుంది తెలుసా? ఇట్స్ ఎ కంప్లీట్ సాటిస్ఫాక్షన్. పైపైన ఏదోలే ఇచ్చేసాలే, ఏదోలే చేస్తాలే, ఏదో జరిగిపోయిందిలే అన్నట్టుగా పైపైన చేశానంటే చేశాను, జరిగిందంటే జరిగింది అన్నట్టుగా ఏది జరిగించే దేవుడు కాదు. తృప్తి మనం దేవుని చిత్తానికి మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు, ఇదిగోనయ్యా నా జీవితం, ఆపాదమస్తకం నీకు అంకితం, ఇంకేం లేదు ప్రభా, ఇంకేం అలాగా ఇలాగేమీ లేదు ప్రభా, నువ్వేది ఇస్తే అదే ప్రభా అని మనం ఎప్పుడైతే దేవుని చిత్తానికి లొంగిపోతామో ఆయన ఎప్పుడు ఎన్నడూ సిగ్గుపరిచిన దాఖలాలు చరిత్రలోనే లేవు, ఉండబోవు కూడా. దేవునికి మనల్ని మనం అప్పగించుకుంటే, నమ్మకమైన హృదయాన్ని ప్రభువు మన జీవితాల్లో కనుగొంటే గొప్ప ఆశీర్వాదం మన జీవితాల్లో ఉంటుంది. కీర్తనకారుడి జీవితంలో దేవుడు నమ్మకమైన హృదయాన్ని కనుగొన్నాడు. యుద్ధంలో గెలిచిన మరలా తిరిగి నా దగ్గరికి వస్తాడు. పరిస్థితులన్నీ మారిపోయి తారుమారైపోయిన దుఃఖకరమైన పరిస్థితి గుండా వెళ్ళిన మరలా తిరిగి నా దగ్గరికి వస్తాడు. ఆనందం ఎక్కువైపోయిన నా దగ్గరికి వస్తాడు. ఈడ్చుటకు శక్తి లేనంతగా సొమ్మసిల్లిపోయి సొక్కిపోయి దిగులుతో ఉన్న మరలా తిరిగి తన మనస్సును నిబ్బరం చేసుకుని నా దగ్గరికి వస్తాడు. నమ్మకమైన యొక్కని దేవుడు కనుగొన్నాడు. అబ్రహాంలో ఏం చూసావయ్యా అంతగా ఆశీర్వదించడానికనంటే నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయంలో ఆయన రాస్తూ వచ్చాడు. నమ్మకమైన మనస్సు అబ్రహాంలో దేవుడు కనుగొని అతనికి 5 రాజుల మీద గొప్ప విజయాన్ని దేవుడు ఇచ్చాడు. మన జీవితంలో కూడా ప్రభా ఏదున్నా లేకపోయినా నువ్వు ఉంటే చాలయ్యా, ఎవరున్నా లేకపోయినా నీ చిత్తం చేయడానికి నేను ఒంటరిదాన్ని అయిపోయినా పర్వాలేదు ప్రభా, నాతో పాటు ఎవరు నిలబడకపోయినా పర్వాలేదు ప్రభా, నువ్వు ఒక్కడు ఉంటే చాలు. యేసయ్యా నువ్వు సరిపోయిన ప్రధాన యాజకుడివి, వేరెవరు అక్కర్లేదు ప్రభా, వేరెవరు మాట్లాడలేదు. అయ్యో వీరుంటే నాకు సహాయం చేస్తారు, వీరుంటే నన్ను ధైర్యపరుస్తారు, వీరుంటే నా పరిస్థితి వేరేలా ఉంటుంది అనుకున్న వాళ్ళైనా వాళ్ళందరూ వదిలిపెట్టినా పర్వాలేదు ప్రభా, నువ్వు ఒక్కడు ఉంటే చాలయ్యా, నువ్వు సరిపోయిన ప్రధాన యాజకుడు అని మనం ఎప్పుడైతే దేవుని చిత్తానికి మనల్ని మనం అప్పగించుకుంటామో మన కోరికను, ప్రతి కోరికను, 1-2 కాదు, నువ్వు రాసుకున్న లిస్టులో 3-4 కాదు, ప్రతి కోరికను తృప్తిపరిచే దేవుణ్ణి మనం మన దేవుడిగా కలిగి ఉన్నాం. ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేర్చబడును గాక.
వాక్యం చెప్తుంది, తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడని వాక్యం చెప్తుంది. నిజంగా మనం ఆయనకు మొరపెడితే సమీపంగా ఉన్న దేవుణ్ణి మనం మన దేవుడిగా కలిగి ఉన్నాం. ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యం విన్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. God bless you and have a blessed